ఊహించిందే జరిగింది. ముఖ్యంగా సాయి కృష్ణ విషయంలో పోలీస్ యంత్రాంగం ఒప్పుకుంది. అవును నిజమే, సాయి కృష్ణను చంపేశారు, సాయి కృష్ణది లాకప్ డెత్ అని చెప్పి పోలీస్ యంత్రాంగం సాక్షాత్తు నేరుగా అంగీకరించినటువంటి పరిస్థితి. సో అయితే ఇక్కడ లాకప్ డెత్ జరిగిందని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేసినటువంటి పోలీసులు, సిట్ బృందం ఆ మృతదేహం ఏమైందనే విషయంపై మాత్రం తేల్చలేదు. ఇంకా అస్పష్టత మాత్రం కొనసాగుతుంది. సో ఇది రిమాండ్ రిపోర్ట్ నా చేతిలో ఉంది. ఈ రిమాండ్ రిపోర్ట్ పై ఉన్నటువంటి అంశాలు, రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి లోటుపాట్లు, రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలపై స్పష్టత లేదు, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రిమాండ్ రిపోర్ట్ చదివారు కదా, సిఏ నాగరాజుని కోర్టుకు హాజరుపరిచినప్పుడు సిట్ బృందం దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్టు. ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. ఐ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ బిఫోర్ దిస్ హానరబుల్ కోర్ట్ దిస్ ఈస్ ఎ కేస్ ఆఫ్ ఇల్లీగల్ డిటెన్షన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, మర్డర్ ఆఫ్ ఎ పర్సన్, ఇంటెన్షనలీ కాజింగ్ ద డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇది గవర్నమెంట్ ఒప్పేసుకుందండి ఇది లాకప్ డెత్ అని. ఎందుకంటే రేపు 29th ఉంది కదా, హేబియస్ కార్పస్ పిటిషన్ కి వాళ్ళు సమాధానం చెప్పాలా. హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఇన్ జనరల్ బ్రతుకున్న మనిషిని కానీ లేకపోతే ఆ మనిషి శవాన్ని అయినా కానీ మా దగ్గర ప్రొడ్యూస్ చేయండి, ఈవెన్ రెమినెంట్స్ తో సహా. దట్ ఈస్ ద ఆర్డర్ హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే. కాబట్టి రేపు 29th చెప్పేకి ఈ అరెస్ట్ సరిపోతుంది. కానీ హైకోర్టు గట్టిగా అడిగితే డెడ్ బాడీ కానీ కనీసం డెడ్ బాడీ రెమినెంట్స్ కూడా చూపాలి ఆయన. అవును, అంత అది చూపించేంత వరకు, అది కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా అది హేబియస్ కార్పస్ పిటిషన్ అయితే క్లోజ్ కాదు. రెండోది వచ్చేసి చెప్పండి. రెండోది వచ్చేసి దీంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని వెళ్ళి పట్టుకొచ్చారు అని ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, 1033 అనే ఒక కృష్ణలంక పిఎస్ కి సంబంధించిన ఒక కానిస్టేబుల్, అందరూ 5th నైట్ అక్కడికి వెళ్ళి మార్కాపురానికి 6th తెల్లవారుదామన్న 3 o'clock అతన్ని పికప్ చేసుకొని ఉదయం కంతా విజయవాడకు వచ్చేసి 7:30కి అట్లా ఉదయం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేశారు అన్నారు. దానికన్నా ముందు కృష్ణలంక సిఐ గారు నాగరాజు గారు ఏసీపీ గారికి, ఏసీపీ టాస్క్ ఫోర్స్ గారికి, నాకు ఆ ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసేకి టాస్క్ ఫోర్స్ పర్సనల్ ని నాకు అసిస్టెన్స్ పంపమని అడిగినట్ల ఒక రిక్వెషన్ కూడా తీసుకున్నారు. దాని మీద మనకు తెలిసిన సమాచారం ఏమంటే, మొదట నాగరాజు గారు ఆ రిక్వెషన్ లో యాంటీడేట్ తో సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదు. మరి ఎలా ఒప్పించారో ఏమో కానీ రిటర్న్ గా ఆయన ఇచ్చాడు అని రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఓకే, అంటే టాస్క్ ఫోర్స్ అధికారులు అంటే సిపి గారి నుండి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అంతా సైడ్కి వెళ్ళిపోయినట్టు ఉంది ఇప్పుడు ఈ లాకప్ డెత్ నుంచి. అంటే అదే టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని సైడ్ చేయాలనేది ఒక కాన్స్పిరసీ కావచ్చు, కుట్ర కావచ్చు. కాన్స్పిరసీ అయినందుకే 8వ తేదీ వరకు చూసాము, 8వ తేదీ వరకు బతుకున్నారని చెప్తున్నారు. తర్వాత చనిపోయారు. ఆ డేట్ నుంచి కూడా హేబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ అయ్యి అది ఇష్యూ అయ్యేంత వరకు సిటీ కమిషనర్ కానీ లేకపోతే డీజీ కానీ ఎవరు కానీ ఈ విషయం గురించి మాట్లాడలేదు. అతన్ని అదే పోలీస్ స్టేషన్ లో కంటిన్యూగా ఉద్యోగం చేయించారు. అది వచ్చిన తర్వాతనే ఇక పబ్లిక్ నుండి తీవ్ర విమర్శ వచ్చేసిన తర్వాతనే అతన్ని విఆర్కి తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మృతుని డిసీజ్డ్ అదే అబ్బాయి గాది సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారిని పరామర్శించడం, తర్వాత లీగల్ గా మేము మీకు సహాయం చేస్తామని అష్యూరెన్స్ ఇవ్వడము, ఇవన్నీ జరిగిన తర్వాత అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇక ప్రెజర్ తట్టుకోలేక ఒక క్రిమినల్ కేసు కట్టారు. ఈ క్రిమినల్ కేసు కూడా అలాగా మన హేబియస్ కార్పస్ పిటిషన్ కి సమాధానం చెప్పనీకనే చేశారు. ఇప్పుడు ఈ టోటల్ రిమాండ్ రిపోర్ట్ లో మీరు గమనించినటువంటి లోటుపాట్లు లేదా స్పష్టత లేని అంశాలు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా అండి, కరెక్ట్ గా ఇది నిన్న నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆయన రిక్వెషన్ అయితే ముందు లేదు, తర్వాత యాంటీడేట్ వేసుకొని తీసుకున్నారు. ఎవరు? నాగరాజు నుంచి తీసుకున్నారు అనేది నాకున్న సమాచారం. అతను ముందు అయితే అగ్రి కాలేదు. అగ్రి కానీ
నేను పెట్టనండి, నన్ను ఇరికిచ్చేస్తారు, మీరంతా తప్పించుకొని అంటే అని అంటే అన్న విషయం నాకు నాగరాజుని తెలుసు. నాగరాజుని ఇరికిద్దామనే ఉద్దేశం ముందుగానే ఉన్నట్టుంది, ముందుగానే ఒక ప్లాన్ చేస్తున్నారు. నాగరాజుని ఇరికియాలనే ఉద్దేశం లేదండి. మిగతా టాస్క్ ఫోర్స్ టాస్క్ టాస్క్ ఫోర్స్ ఫోర్స్ పాత్ర వాళ్ళు, లేకుండా సిపి గారు, చేయాలని. అసలు అతను తెచ్చిన కారణం వేరే, ఎన్బిడబ్ల్యూ గురించి కాదు. అవును, ఎన్బిడబ్ల్యూ నుంచి అయితే కాదు, ఎన్బిడబ్ల్యూ నుంచి అయితే ఎన్బిడబ్ల్యూకి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు 10-3 కానిస్టేబుల్ పోయి తీసుకొని వస్తారు, లేకపోతే ఇంకో ఆహా, కానిస్టేబుల్ పోతే తీసుకొస్తాడా? ఓకే. అతనేమి నటోరియస్ క్రిమినల్ కాదు, యా యా నక్సలైట్ ఒక- కాదు. ఒకవేళ ఎన్బిడబ్ల్యూ అయి ఎప్పుడు ఉన్నా సరే ఇమీడియట్ గా కోర్టులో హాజరుపరచాలి కదా. అది అది దానికి తోస్తా. యా. అతనేం పెద్ద నక్సలైట్ కాదు, ఎప్పుడు నటోరియస్ రౌడీ కాదు, లేకపోతే పోలీసు వాళ్ళని అసాల్ట్ చేసిన కేసు లేదు. అతను మామూలుగానే వేరే పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు ఉంటే తర్వాత బెయిల్ తీసుకొని మార్కాపురంలో ఉంటున్నాడు. అది అందరికి తెలిసిన విషయమే. ఇద్దరు ఉమ్, కాకుంటే ముగ్గురు కృష్ణలంక పోలీసులు పోతే కూడా తీసుకొని వస్తారు. దానికి టాస్క్ ఫోర్స్ అధికారులు అవసరం ఏమింది, ఎందుకు రిక్వెస్ట్ ఇస్తారు? ఇది అసాధారణమైన విషయం. అవును. దానికి తగ్గట్టుగా లీగలైజ్ చేసుకునేక అతని నుంచి రిక్వెషన్ తీసుకున్నారని మనకు అర్థమైంది. ఎందుకంటే నిన్న రిమాండ్ కన్నా ముందు ఆ రిక్వెషన్ కావాలని అడిగితే అతను ఒప్పుకోలేదని మనకున్న మనకు అక్కడ ఉన్న ఒక సోర్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్. సరే, సంతకం పెట్టించుకున్నారు, అది ఓకే. టోటల్ గా సిపి గారు, తర్వాత అడిషనల్ డిసిపి, ఈ టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా పక్కకు తప్పుకున్నారు ఆ రిక్వెషన్ తో పాటు. ఉమ్, సచివులు అయితే అతను చనిపోయిన రోజు నుంచి మొన్నటి వరకు, అతన్ని విఆర్కి తీసుకునేంత వరకు కూడా అతన్ని అక్కడే ఉంచేసి ఉద్యోగం చేయించారు. దీని మీద ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా సిటీ కమిషనర్ కానీ డీజీ కానీ కోర్టులో ఏం ఫైల్ చేయలేదు. నాగరాజు ఇన్స్పెక్టర్ తోనే ఫైల్ చేయించారు. లేదండి, మేము ఆయన కోసం ట్రై చేస్తున్నాం, దొరికితేనే మీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తామని. అప్పటికే ఆయన లేడు, శవం అయిపోయాడు. శవాన్ని కూడా మాయం చేయడం జరిగింది. ఉమ్. ఈ ఇంత రిమా జరుగుతున్నా ఉమ్, ఇంత ఇంత చెప్పండి. ఇంత జరుగుతున్నా టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయి పట్టుకొని వచ్చి ఈ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పినామనే మనిషి కనిపించడం లేదని హేబియస్ కార్పస్ పిటిషన్ పడినప్పుడు మరి సిపి గారు అన్ని ఎంక్వైరీ చేసుకుంటారు కదా. అవును కదా. ఉన్నతాధికారులన్నీ ఏమయ్యా, సిటీ మన టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయి తీసుకొచ్చారు కదా, మరి అతను కనిపించడం లేదంటుంటారు, ఏమైందని అప్పుడు ఏమన్నా ఎంక్వైరీ చేశారా? ఇంతవరకు కూడా సిపి గారు ఎంక్వైరీ చేయలేదు. ఆ రిమాండ్ రిపోర్ట్ బట్టి చూస్తే దాన్ని దాచిపెట్టేసి దాన్ని ఏదో మసిపూడి మారేడుకాయ చేయాలనే ఉన్నతాధికారులంతా ట్రై చేసినట్లు మనకు దాన్ని చూస్తే అనిపిస్తుంది. నంబర్ 2 పాయింట్, ఎవరైనా కానీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయమని ఇచ్చేటప్పుడు దానికి వెనక ఎండార్స్ చేసి ఇస్తాడు. ఓకే. కోర్టు వారు అది ఎవరికి అడ్రస్ చేస్తారు వారెంట్ అంటే ఆ ఎస్హెచ్ఓకు చేసింటారు. ఎస్హెచ్ఓ కృష్ణలంక పిఎస్ అని రాసి ఫలాన్ని ఫలానా డేట్ లోపల కానీ వీలైనంత అరెస్ట్ చేసి మా దగ్గర ప్రొడ్యూస్ చేయమని అంటారు ఎన్బిడబ్ల్యూ అంటే. దానికి ఆయనే పోయి తీసుకురావాలా? లేదా ఉన్నప్పుడు వెనక ఫలాని 10-3 పీసీకో లేకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎండార్స్ చేస్తారు, మీరు అతన్ని ఎక్కడన్నా పట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని. ఓకే, వాళ్ళు ఆ ఎండార్స్మెంట్ ఇచ్చినారో లేదో తెలియదు. అవి ఎన్బిడబ్ల్యూస్ కూడా కోర్టుకు సమర్పించారు. ఆ కోర్టుల పోయి చూస్తే తెలుస్తుంది దాని మీద వెనక ఎండార్స్మెంట్ ఉందా లేదన్నది ఒకటి. ఆ ఎండార్స్మెంట్ ఉంటే వాళ్ళు ఏం చేయాలా? పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వీళ్ళకు నాగరాజుకు అప్పచెప్పడం కూడదు అది. అవును. అతన్ని ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ అయిపోయింది, అతన్ని నేరుగా తీసిపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో సరే, ప్రొడ్యూస్ ఉదయం అంటే చేయాలి. ఉదయం 7-7:30 పోలీస్ స్టేషన్కి వచ్చినామంటే అంతవరకు 10:30 వరకు పెట్టేసి తర్వాత అదే టీమే తీసుకుని వెళ్ళి ఎవరికైతే ఎండార్స్ చేశారో, ఎవరికైతే ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయమని ఇంట్రెస్ట్ చేశారో అదే టీం. అంటే మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు వాళ్ళ 2 పీసీలు, ఆ 10-3 అనే కృష్ణ లంక పోలీస్ స్టేషన్ యొక్క పీసీ వాళ్ళు వెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అతన్ని. ఇతనికి అప్పచెప్పడం అనేది అదో ఇల్లీగల్ యాక్టివిటీ. వాళ్ళకు కన్వీనియంట్ ఉండేకి అతనికి మరి ఆ సెంట్రీ బుక్ కూడా, సెంట్రీ రిలీఫ్ బుక్ అని ఒకటి ఉంటుంది పోలీస్ స్టేషన్ లో. వాళ్ళు అవి సీజ్ చేసినట్లు ఎక్కడ కానీ మన రిమాండ్ రిపోర్ట్లు లేదు. ఎంక్లోజర్స్ లో కూడా రిమాండ్ రిపోర్ట్ ఎంక్లోజర్స్ లో కూడా సెంట్రీ రిలీఫ్ బుక్స్ మేము సీజ్ చేసామని చెప్పడం కానీ లేకపోతే అవి కోర్టుకు పంపడం కానీ లేదు. ఉన్నంటే ఒకవేళ నీకు 6/5/2026 తేదీ ఉదయం హ్యాండ్ ఓవర్ చేసింటే సెంట్రీ రిలీఫ్ బుక్ లో ఎంట్రీ ఉంటుంది. సెంట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అన్అఫీషియల్ ఎట్లా తీసుకుంటారు? తీసుకోరు కదా. అదే విధంగా జీడీలో కూడా ఎంట్రీ ఉంటుంది. దాని గురించి కూడా చాలా సైలెంట్ గా ఉంది రిమాండ్ రిపోర్టు.
ఇంకే అంశాలు ఉన్నాయి? కాబట్టి వాళ్ళు చెప్పే స్టోరీ కాకమ్మ ఆ, కబుర్లు చెప్పినట్లు ఉంది. అది దానికి ప్రాపర్ ఎవిడెన్స్ అయితే ఇంతవరకు నేనైతే అది నమ్మదగ్గగా లేదు. ఉమ్, అది నేను ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. ఇంత స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత కూడా సాయి గాదె సాయి కృష్ణని వేరే పర్పస్ కోసం తీసుకొచ్చారు. ఇన్సిడెంటల్ గా అతని మీద 2 వారెంట్లు ఉన్నాయి. అంత ఉమ్, తప్పిస్తే ఉంది. అది ఎందుకంటే అతన్ని వారెంట్ ఎగ్జిక్యూట్ చేయమని టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఇస్తే అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అయిపోతుంది. అంతే తిరిగి అయిపోతుంది. నీకు నాగరాజుకి ఇచ్చేసిన తర్వాత మనకు సెక్షన్ 59 ఆఫ్ సిఆర్పిసి ఇప్పుడు కొత్త చట్టంలో అరెస్ట్ చాప్టర్ 35 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు కొత్త తెలియదు, అది నేను చూసుకోలేదు. 59 లో ఏముంటుందంటే ఎవరైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసిన ఆఫీసర్ బాధ్యత ఏమంటే అరెస్ట్ కాబడిన వ్యక్తి యొక్క ఆరోగ్యము రక్షణ పూర్తిగా ఎవరైతే అరెస్ట్ చేస్తారో ఆ పోలీస్ ఆఫీసర్ కి సంబంధించింది. కాబట్టి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారి బాధ్యత అతని అతని సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ హెల్త్ కానీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే అరెస్ట్ చేయడమే, నథింగ్ బట్. ఓకే. మరి అతని బాధ్యత కదా, అతను తీసుకొచ్చి ఇతనికి ఎట్లా అప్పచెప్పి వెళ్ళిపోతాడు? ఉమ్, అది సమస్య. తర్వాత డెడ్ బాడీ అనేది ఎక్కడ లేదు. డెడ్ బాడీ ఉమ్, గురించి మరి 6 గంటలు 8 గంటలు ఇంటరాగేట్ చేశారన్నారు. ఈ రోజు వరకు ఇంటరాగేట్ చేసి ఉంటారు కదా. మరి అవును. డెడ్ బాడీ ఏమైందని తెలియదు, కనుక్కోలేదు వాళ్ళు. ఎందుకు చెప్పలేదు? ఎవేజ్ ఆన్సర్స్ ఇస్తున్నా అన్నారు. అవన్నీ డెడ్ బాడీ లేకుండా మీరు 302 ఎట్లా రిమైండ్ చేస్తారు? ఉమ్, ఎలా రిమైండ్ చేస్తారు? మేము ఒక ప్రిజ్యూమ్ చేసుకుంటున్నాము ఇవన్నీ జరిగినాయి కాబట్టి. సీసీ ఫుటేజ్ తీసేశారు. సీసీ ఫుటేజ్ పై అధికారుల కోఆపరేషన్ లేకుండానే తీసేయగలుగుతారా? డివిఆర్ లో లేదంటారు. అదేదో ప్రైవేట్ సంస్థ చూస్తుంది అవన్నీ. వాళ్ళ దగ్గర ఉమ్, ఉంటుంది కదా, అది ఒక అవును. సర్వర్ పెట్టుకొని ఉన్నారు యాక్చువల్ గా చెప్పాలంటే. మరి ఆ సర్వర్ లో ఉంటుందిగా సీసీ ఫుటేజ్. అలా ఒక వాళ్ళ మదర్ చూసింది అతను గాయాలతో ఉన్నప్పుడు అని ఒక స్టేట్మెంట్. ఎస్ఐ గారు ఆ స్టేషన్ ఎస్ఐ చూశారంట. 6వ తేదీ 7వ తేదీ 8వ తేదీ అబ్బాయి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, నేను ఏదో పార్సల్ వస్తే తీసుకునేకి పోలీస్ స్టేషన్కి వస్తే ఉన్నట్లు చూశానని వాళ్ళ స్టేషన్ లో పనిచేసే ఎస్ఐతోనూ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఉహు, తర్వాత ఆ కొంతమందిని ఎగ్జామ్ చేశారు. అతను గాయాలతో ఉన్నాడని చెప్పి, గాయాలతో ఉన్నప్పుడు వరకు చూశారు. తర్వాత మనిషి చంపింది ఎప్పుడు చూశారు మీరు? శవం ఎక్కడుంది? దాని మీద కూడా ఇంకా మేము ఇంటరాగేట్ చేయాలా? దానికి ఎవరెవరు తోడ్పడినారో, ఎవరు ఇంటరాగేట్ చేశారో, ఎవరు హింసించారో వీళ్ళ బాధ్యతలంతా మీకు గుర్తించాల్సి ఉందని అంతవరకు మీరు రిమాండ్ పెట్టాలా ఇతనికి అన్నట్ల రిమాండ్ రిపోర్ట్ ఉంది. మరి ఆ ఫర్దర్ గా ప్రాపర్ గా చేస్తారో లేదో తెలియదు. కానీ మొత్తం స్టోరీ అంతా ఏంటంటే మనకు జడా శ్రవణ్ కుమార్ చెప్పినటువన్నీ టాలీ అవుతున్నాయి అక్కడ. ఇక్కడ మీరు చెప్పిన దాన్ని మిగతా బట్టి